పొగాకు వేలం మొదలై 94 రోజులు గడిచినా ఇప్పటి వరకు 16.5% పంట మాత్రమే కొనుగోలు చేశారని వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆరోపించారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో నెల్లూరు, ప్రకాశం, ఏలూరు, తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చిన పొగాకు రైతులతో జగన్ సమావేశం నిర్వహించారు. కిలో 200 రూపాయలకు కొనుగోలు చేయాలని సీఎం ఆదేశించినా ధరలు తగ్గించారని జగన్ అన్నారు. పంటేమో పండిందేమో 232 మిలియన్ కిలోలు, కొనుగోలు చేసిందేమో 38 మిలియన్ కిలోలు. అంటే కేవలం 16.5% పండిన పంటలో మాత్రమే కొనుగోలు చేసిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు రివ్యూ మీటింగ్లు పెట్టి 200 ధర తగ్గకూడదు అని చెప్పి ఆయన చెప్తే, ఆయన చెప్పిన మరుసటి రోజే పొదిల్లో 179, టంగుటూరులో 184, కనిగిరిలో 184, కందుకూరులో 186, జంగారెడ్డిగూడెంలో 170, గోపాలపురంలో 170 ఈ రేట్లకు తగ్గిపోయి కొనుగోలు చేస్తా ఉన్నారు అని అంటే సిండికేట్ కి ఏ రకమైన బలం ఉంది అన్నదానికి నిదర్శనం ఇది. నో బిడ్లు, లో బిడ్స్, భారీగా బేలు రిజెక్ట్ చేయడము ఇవన్నీ కూడా కనిపిస్తా ఉన్నా కూడా ఇంతవరకు కేసులు పెట్టింది లేదు, ఇంతవరకు లైసెన్స్ సస్పెండ్ చేసింది లేదు, ఇంతవరకు బ్లాక్ లిస్టులు చేసింది లేదు. ఏ రకమైన భయము పెట్టుకోకుండా రైతులకు ఏ రకంగా లాభం జరుగుతుంది?